నెల్లూరు నగర నియోజకవర్గంలోని 48వ డివిజన్ పొర్లుకట్ట, 49వ డివిజన్ అరవపాలెంలో, 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, వైసీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్, ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మొంతాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి కోటేశ్వరరెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా పర్యటించి పేదలను పలకరించి ధైర్యం చెప్పారు. ఇంటింటికి తిరిగి బాధిత ప్రజల సమస్యలను చంద్రశేఖర్ రెడ్డి అడిగి తెలుసుకుని సహకారం అందిస్తామని తెలియజేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వారికి 4000 ఆహార పొట్లాలు అందజేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్ 891-9999-833 ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వారం రోజులుగా 2 తుఫాన్లు అంతా కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు కురుస్తున్నటువంటి నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు రావడం కానీ అందరూ కూడా స్థానికులుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలోకి 3, 4, 5 తో పాటు 49, 48 అటుపక్క వెంకటేశ్వర దగ్గర 53, 54 అటు 42 ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా సుమారుగా 5 నుంచి 6 వేల మంది 6 వేల రూపాయల వరకు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు రావడం కానీ అన్ని కూడా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడతారు. ప్రభుత్వం ఇంకొంచెం సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాయంత్రానికి ఈ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక్కడంతా కూడా వృద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పటికి కూడా సురక్షితమైన ప్రాంతాలకు పొమ్మని వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా జరగలేదు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో కలిపి వీటన్నింటినీ కూడా చూడడం జరిగింది. వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాం. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనాలు పంపించడం కూడా జరుగుతుంది. సుమారుగా 4000 మంది వరకు వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాత్రి కనుక వర్షాలు వస్తే ఏర్పాట్లు కూడా పరిశీలిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరూ కూడా సాయంత్రం లోపల సురక్షితమైన ప్రాంతాలకి తరలి వెళ్ళాలనే విజ్ఞప్తి. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలను చూస్తూ ఉన్నారు. నెల్లూరు నడిబడిలో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్లోనే చాలా ఇళ్లలో ఇబ్బంది పడతా ఉన్నారు. వారందరినీ కూడా మీరు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఎక్కడైనా కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము ఇమీడియట్గా స్పందించడానికి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు కూడా సిద్ధంగా చేస్తారు. ప్రధానంగా ఒక నెంబర్ కూడా చెప్తా ఉన్నాను, 891-9999-833. మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, 891-9999-833. ఈ ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేస్తే ఎప్పుడైనా కూడా అర్ధరాత్రైనా కూడా వారందరికీ కూడా ఫుడ్ కానీ ఇంకేదైనా అవసరాలు ఉన్నా లేదా వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఆదుకోవడం